టుడే టాపిక్ ఈజ్ సొసైటీ. సమాజము మరియు వ్యక్తి పరస్పరం ఇద్దరు ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉన్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే సమాజం అనేటువంటిది వ్యక్తుల యొక్క సముదాయాలతో నిర్మితమై ఉంటుంది. వ్యక్తులు లేకుండా సమాజం లేదు, సమాజం లేకుండా వ్యక్తులు లేరు. అకార్డింగ్ టు కంపెనియన్షిప్, సమాజం అనేటువంటిది మరి ఈ రకంగా సమాజం అనేటువంటిది కొంతమంది ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు ఒకే రకమైనటువంటి సంస్కృతిని పంచుకుంటూ మరి ఒక సముదాయంగా, ఒక గ్రూపుగా నివసించి ఉండేటువంటి మరి ప్రజలు కావచ్చు, దాన్ని సమాజం అని మనం చెప్పగలదు. మరి ఆ రకంగా సమాజం అనేటువంటి దానిలో వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి భూభాగము, ఒక ప్రత్యేకమైనటువంటి ఆచార సంస్కృతులు, మరి భాషలు మరియు విలువలు ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లే సమాజం లోపల మరి వివిధ రకాలైనటువంటి మతాలకు సంబంధించినటువంటి ప్రజలు, వివిధ రకాలైనటువంటి సంస్కృతులకు సంబంధించినటువంటి ప్రజలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మనం సమాజంలో చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా సమాజం అంటున్నది ది టర్మ్ సొసైటీ ఇస్ ద మోస్ట్ ఫండమెంటల్ ఆఫ్ సోషాలజీ. సమాజశాస్త్రం అంటేనే సమాజం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. సమాజం లేకుంటే సమాజశాస్త్రం లేదు. కాబట్టి మరి మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అకార్డింగ్ టు అరిస్టాటిల్. ఆయన చాలా శతాబ్దాల క్రితమే చెప్పడం జరిగింది, మానవుడు మరి మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. ఆ రకంగా మ్యాన్ నీడ్స్ సొసైటీ ఫర్ హిస్ లివింగ్, వర్కింగ్ అండ్ ఎంజాయింగ్ లైఫ్. సొసైటీ హ్యాస్ బికమ్ యాజ్ ఎసెన్షియల్ కండిషన్ ఫర్ హ్యూమన్ లైఫ్ టు కంటిన్యూ. మరి మనిషి జీవించడానికి తప్పనిసరైనటువంటి ఒక అంశం ఏదైనా ఉందంటే అది సమాజమే. తన యొక్క కోరికలను తీర్చుకోవడానికి, తన జీవనాన్ని కొనసాగించడానికి, మరి తన అవసరాలను తీర్చుకోవడానికి సమాజం పైన ఆధారపడి ఉన్నాడని చెప్పక తప్పదు. ఆ రకంగా మరి ఈ రకమైనటువంటి సమాజాలు ఒక ప్రత్యేకమైనటువంటి సమాజానికి ఒక ప్రత్యేకమైనటువంటి భూభాగం ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి కల్చర్, సంస్కృతి ఉంటుంది. మరి దీన్ని మనం పర్టికులర్గా చూడొచ్చు. తర్వాత డెఫినేషన్ ఆఫ్ సొసైటీ. మరి సొసైటీ ఈజ్ యూజ్డ్ ఆర్ అట్ లీస్ట్ దే థింక్ హీ నోస్. వన్ పర్సన్ passes the word on another like a coin whose value is known and whose content no longer needs to be tested. If one person says society and another hears it, they understand each other without difficulty. Society, as we know, is all of us. It is a lot of people together, but a lot of people together in India and China from different kind of society than in America or Britain. The society formed by men, individual people in Europe in the 20th century was different from the 16th or the 20th century. And although all these societies certainly consisted of nothing other than many individuals, the change from one of living together to another was clearly planned by any of these individuals. At least it cannot be discovered that any person in the 12th or 16th century consequently planned the development of the industrial society of our day. What kind of formation is it? The society that we form together, which has not been intended or planned by any of us,
or even all of us together. It only exists because a large number of people exist. It only continues to function because many individual people want and do certain things. Yes, its structure, its great historical transformation clearly do not depend on the intention of particular people. Let us view how the concept of society is defined by the sociologist. మనం చూస్తున్నాం సమాజానికి మధ్య చాలా రకమైనటువంటి తేడాలు కనిపిస్తూ ఉంటాయి. భారతదేశంలో, చైనాలో విభిన్న రకమైనటువంటి మతాలు ప్రజలు మరి ఉన్నారు. అలాగే బ్రిటన్ లాంటి కొన్ని దేశాల్లో ఒకటే రకమైనటువంటి ప్రజలు ఉన్నారు. మరి పారిశ్రామిక విప్లవం తర్వాత, పారిశ్రామిక విప్లవం ముందు తర్వాత, ఫ్రెంచ్ రెవల్యూషన్కి ముందు తర్వాత సమాజంలో ఇప్పుడు ఏ రకమైనటువంటి మార్పులు వచ్చినటువంటి విషయాన్ని ఈ రకంగా మనకు క్లియర్గా మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి సమాజాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి దానికి కొంతమంది సమాజశాస్త్రవేత్తలు ఏం చెప్పారో వాళ్ళకి డెఫినేషన్స్ మనం ఇప్పుడు చూసుకుందాం. ఆగస్ట్ కౌంట్, ఫాదర్ ఆఫ్ ద సోషాలజీ. అకార్డింగ్ టు ఆగస్ట్ కౌంట్, sociology was a society as a social organism possessing a harmony of structure and function, according to August Comte. Mari Emile Durkheim, the founding father of the modern sociology, treated society as a reality in its own right. According to Talcott person, society is a totally complex of human relationships in so far as they grow out of the action in terms of mean and relationship instincts are symbolic. According to G.H. Mead, conceived society as an exchange of gestures which involves the use of symbols. Morris and Ginsberg define society as a collection of individuals united by certain relations or mode of behavior which mark them off from others who do not enter into these relations or who differ from them in behavior. According to Cooley, society as the complex of organized associations and institutions with a community. According to Cooley, society is a complex of organized associations and institutions with a community అని చెప్పడం జరిగింది. According to Michael and Pace, society is a system of uses and purchases of authorities and mutual aid of many groups and individuals, controls of human behavior and liberties. This ever-changing complex system, which is called society, is a web of social relationship. In order, the concentrated society, mainstream socialists who tend to detain is structure that is generalized network of relational institutions. The word generalization is so crucial in context because it suggests that the way in which societies differ from the another depends on the manner in which their particular institutions are interconnected. The nation that societies are structured depends upon their reproduction over time. In this respect, the term institution is crucial. To speak of institutionalized forms of social conduct, to refer to mode of belief and believers that accuse and require and real social process. సో అకార్డింగ్ టు మరి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తల యొక్క నిర్వచనాల ప్రకారం సమాజం అనేటువంటిది మరి విత్ ఇన్ ద కమ్యూనిటీ లోపల మరి విభిన్న రకాలైనటువంటి సంస్థలతోని మరి వ్యవస్థలతోని ఏర్పడ్డదనేటువంటి విషయాన్ని మరి వాళ్ళు ఆ రకంగా ఏర్పడి వాళ్ళ మధ్యలో ఇంటరాక్షన్ జరుపుకుంటూ వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకుంటూ ఉంటారని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రకంగా మరి సమాజం అనేటువంటిది ముఖ్యంగా ఒక పర్టికులర్ అయినటువంటి ఆచార వ్యవహారాలు సముదాయాలు మరి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఒక సమాజం అనేటువంటిది ఆ సమాజానికి ప్రత్యేకంగా ఒక భాష, ఒక సంస్కృతి, ఒక ఆచారం, ఒక సాంప్రదాయం ఉంటుంది కాబట్టి మరి ఈ రకంగా ప్రజలు వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకోవడానికి వాళ్ళపైన వాళ్ళు ఆధారపడి ఉండడానికి భాష కూడా దోహదపడుతుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నేచర్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. మరి నేచర్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ అంటే
సోషాలజీ లోపల ముఖ్యంగా మనం సమాజం గురించే మాట్లాడుతుంటాం కాబట్టి ప్రతిసారి వెన్ సొసైటీ ఈజ్ వ్యూడ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ పర్సన్స్ హూ కంటిన్యూస్ ఇట్స్ టేక్ ద షేప్ ఆఫ్ సొసైటీ ఇన్స్టెడ్ ఆఫ్ సొసైటీ ఇన్ జనరల్ టర్మ్స్ సొసైటీ ఈజ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ విత్ ఇంట్రాక్ట్ టు సాటిస్ఫై ద సోషల్ నీడ్స్ అండ్ హూ షేర్ ఎ కామన్ కల్చర్. అయితే అందరూ ఒకే రకమైనటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని కలిగి ఉండి మరి ఆ ప్రజలందరి యొక్క మరి వాళ్ళ యొక్క కోరికలను అవసరాలను తీర్చుకోవడానికి ఏదైతే సముదాయం దోహదపడుతుందో దాన్ని సొసైటీ అని చెప్పడానికి మనకి సమాజ శాస్త్రవేత్తలు కృషి చేసిందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఇన్ సోషాలజీ a distinction is made between society and culture. Culture refers to the norms, values, beliefs, behavior, and meaning given to symbols in society. Culture is distinct from society in that it adds meaning to relationship. Characteristics of society. మరి సమాజానికి ఉండాల్సినటువంటి క్యారెక్టర్స్ గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ abstract entity, likeness and difference, cooperation and conflict, system of stratification. If society is viewed as a web of social relationships, it is distinct from the physical entity which we can see and perceive through sense. Social relationships are invisible and abstract. We can realize them but cannot see or touch them. Society in essence means a state or condition. Relationship and is necessarily an abstraction. Therefore, society is abstract. Society involves both likeness and differences. Likeness is an essential prerequisite of society. The sense of likeness was focused in early society and kinship. In modern societies, the conditions of social likeness have broadened until the principles of nationality or one world companionship, intimacy, association of any kind of degree would be impossible. And without some understanding of each by other, that the understanding of dependence of likeness which is apparent in both other, but this sense of likeness does not exclude diversity of variations. Society also implies differences and it depends on the latter as much as in likeness. All our social system involves relationships in which differences complement one another. In social life, there is a indefinite intemporally of likeness and difference, of cooperation and conflict, of agreement and distinct. Cooperation and conflict are universal elements in human life. Maker and Page observed that society is cooperation crossed by conflict. Gisbert emphasized the role of cooperation as a most elementary process of social life, without which society is impossible. Cooperation is essential for the constitution of society. However, modern conflict theorists have highlighted the role of conflict in society. If there is no conflict, society may become stagnant and people may become inert and inactive. Society provides a system of stratification of status and classes, that each individual has a relatively stable and recognizable positions in the social structure. సమాజంలో ముఖ్యంగా సమాజం ఎప్పుడు ఉంటుంది, సమాజంలో ఉండేటువంటి ప్రజల మధ్యన మరి సహకారం ఉంటుంది, సహకారం ఉంటేనే మరి అక్కడ వ్యవస్థ కొనసాగుతుందని చెప్తున్నారు. కానీ మోడర్న్ సమాజం లోపల మరి కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది సమాజంలో ఉండేటువంటి ప్రజల మధ్యన సమాజం లోపల ఎప్పుడు చైతన్యాన్ని ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ రకంగా ఫంక్షన్స్ ఆఫ్ సొసైటీ మరి ప్రాకార్యాలు ఏంటి అనేటువంటివి చూసుకుంటే సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఫిజికల్ నీడ్స్, మరి కంటిన్యూస్ రిప్లేస్మెంట్ ఆఫ్ మెంబర్స్ సమాజం లోపల, ప్రొవిజన్స్ ఆఫ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, మెయింటెనెన్స్ అండ్ కంటిన్యూస్ ఆఫ్ సోషల్ సిస్టమ్. Social life provides a network of relationships. Since man is a social being, his very existence and development is rendered impossible in the absence of society. Society life not only meets the basic requirement of the individual members like food, clothing and shelter, but also protects them from diseases, internal dangers and external aggressions. సమాజం ఏమిస్తుంది వ్యక్తికి అంటే, సమాజము
అతని యొక్క భౌతిక అవసరాలను తీర్చడంతో పాటు, అంటే ఎగ్జాంపుల్ ఆహారము, మరి షెల్టరు, అట్లాగే బట్టలు, మరి అతనికి నిత్యావసరమైనటువంటి వస్తువులన్నింటినీ సమకూర్చడమే కాకుండా, మరి అతను ఏదైనా డిసీజెస్, మరి వ్యాధుల బారిన పడినప్పుడు మరి ఆ వ్యాధుల నుంచి రక్షించడానికి, అంతేకాకుండా తన సమాజం పైన ఎవరైనా దాడి చేసినప్పుడు తన సమాజాన్ని కాపాడడానికి ఆ రకంగా సమాజం అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సింబాలిక్ ఇంటరాక్షన్ ఈజ్ ఎ బేసిక్ need for human being, and society established communication network for this purpose. Socialization and social control are other important functions of society. సాంఘికీకరణ మరియు సామాజిక నియంత్రణ అనేటువంటివి కూడా సమాజం లోపల మరి ఉన్నాయి. మరి ఇవి కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రాకర్యాలు సమాజాన్ని అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సాంఘికీకరణ లేనట్టయితే వ్యక్తికి భాష రాదు. మరి భాష లేకపోతే, వ్యక్తుల మధ్య సంభాషణ లేకపోతే వాళ్ళ యొక్క అవసరాన్ని ఎదుటి వ్యక్తిని తెలపడానికి, మరి అతనికి ఏం అవసరం ఉందో ఆ అవసరాన్ని ఎదుటి వ్యక్తి నుంచి తీర్చుకోవడానికి మరి అతనికి ఒక పర్టికులర్ అయినటువంటి భాష అవసరం కాబట్టి ఆ భాషను ఆ సమాజం అందిస్తుంది. ఆ రకంగా ఆ భాష కూడా మరి ఆ సమాజం మనుగడ కొనసాగించడానికి కమ్యూనికేషన్ అనేటువంటిది, మరి భావ ప్రసారణ వ్యవస్థ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దాన్ని సమాజం కల్పిస్తుంది. అంతేకాకుండా సాంఘికీకరణ అనేటువంటిది, అంటే ఒక పశువులాగా, అంటే ఒక రక్త మాంసాలతో కూడినటువంటి ఒక వ్యక్తిని, ఒక శరీరాన్ని మరి ఈ సమాజంలో మరి భాష నేర్పి, సమాజంలో ఉండేటువంటి ఆచారాలు, వ్యవహారాలు, విలువలు, సాంప్రదాయాలు, సంస్కృతి, కట్టుబాట్లు, సమాజం యొక్క నియమ నిబంధనలు, సమాజం మరి దాని యొక్క చట్టాలు, దాని యొక్క ప్రాముఖ్యత, ఇవన్నిటిని కూడా సమాజం వ్యక్తికి నేర్పుతుంది. మరి దానికోసం సమాజం మరి పనిచేస్తుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ కంట్రోల్, సామాజిక నియంత్రణ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విధి. సమాజం చేపడుతున్నటువంటి ప్రాకారాల లోపల ఒక ముఖ్యమైనటువంటి పాయింటే. ఎందుకంటే సామాజిక నియంత్రణ లేనట్టయితే, వ్యక్తులు విచ్చలవిడిగా ప్రవర్తించినట్టయితే వ్యక్తులకు శారీరక మరియు ఆర్థిక మరి మానసిక మరి భద్రత ఉండదు. కాబట్టి దాన్ని కల్పించడానికి సమాజం కృషి చేస్తుంది. కాబట్టి ఆ రకంగా ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ ఏర్పరచడానికి సమాజం కృషి చేస్తుంది. ఆ రకంగా వ్యక్తులను మరి దాంతోపాటుగా వ్యవస్థలను, సంస్థలను నియంత్రించడానికి సమాజం మరి ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా సమాజం యొక్క ప్రాముఖ్యత మరి మనం గమనించాలి. సోషల్ కంట్రోల్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ద సొసైటీ. అట్లాగే అన్లైక్ యాజ్ ఎ యానిమల్ సొసైటీ, a progressive human society must give sufficient attention to keeping its members with a sense of meaning and purpose. For without it, the social motivation of persons will wither away. Each society will have, therefore, a ideology which explains to its members why its way of life has significance. తర్వాత ఇండివిజువల్ అండ్ సొసైటీ, మరి వ్యక్తి, సమాజం. మరి ది సెంట్రల్ ప్రాబ్లమ్ ఆఫ్ సోషాలజీ ఈజ్ ద sociability of man. Man has always belonged to a society of one kind or another, and without it he cannot exist at all. Man has not only a capacity for social life, but also an instinct need of it. Is a self-obvious fact. Emotional development, intellectual maturity, the necessity of a certain amount of material goods and comforts for the full exercise of his liberty and progress are unlikable without society. No human being is known to have normally developed in isolation. The psychological development of the social consciousness of the child is also confirmation of the natural society of the human being. The natural society of a man has nevertheless been repeatedly called into question in history for various reasons. Some of these are mutually opposed, the individualistic and organismic opinions which we now analyze in the form. We'll observe, మరి వితౌట్ సొసైటీ దెర్ ఇస్ ఎ నో మ్యాన్. సమాజం లేకుండా వ్యక్తులు లేరు, వ్యక్తులు లేకుండా సమాజం లేదు. ఆ రకంగా వ్యక్తి మానసికమైనటువంటి ఎదుగుదలకు సమాజం ఎంతగానో ఉపయోగపడుతుంది.
మరి సమాజం యొక్క ప్రాముఖ్యతను వ్యక్తి గుర్తించడానికి మరి అతనికి అన్ని రకాలైనటువంటి మరి సాంస్కృతీకరణ అనేటువంటి ఒక మరి ప్రక్రియను సమాజం ఏర్పరిచి తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఆ రకంగా సాంస్కృతికరణ మరి వ్యక్తి చెందడానికి సమాజం యొక్క అవసరం చాలా ఉందన్నమాట. తర్వాత మనకి ఇంకా సమాజం అనేటువంటిది ఏ రకంగా మరి మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అనేటువంటి దాన్ని మనం చూసినట్టయితే మరి సమాజం అనేటువంటిది ఏ రకంగా ఏర్పడ్డది అంటే సమాజం మరి వ్యక్తుల మధ్యన ఒప్పందం కూర్చుకొని వ్యక్తులు వాళ్ళకు వాళ్ళు రక్షణ కల్పించుకోవడానికి మరి ఆటవిక సమాజం నుంచి మరి సైనిక సమాజం నుంచి పారిశ్రామిక సమాజానికి సమాజం 3 దశలుగా పాస్ అయిందని చెప్పి చరిత్రలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ఆటవిక సమాజం నుంచి సైనిక సమాజం నుంచి పారిశ్రామిక సమాజం. సో ఆ రకంగా సమాజం ముందుకొచ్చింది. మరి ఆటవిక సమాజంలో ఉండేటువంటి వ్యక్తులకు ఏ రకమైనటువంటి రక్షణ లేదు. వాళ్ళకి వ్యక్తులకు కానీ వాళ్ళ యొక్క ప్రాణాలకు కానీ వాళ్ళ యొక్క ఆస్తులకు కానీ ఏ రకమైన రక్షణ లేదు. కాబట్టి ఆ రక్షణ ఏర్పరచుకోవడానికి ఆ సమాజంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా మరి చిన్న సమాజాలు ఆటవిక సమాజంలో అంటే నాగరికత ప్రారంభ దశలో ఆ రకంగా ఒక ఒప్పందానికి వచ్చి మరొక వ్యక్తిని మరి ఒక వ్యవస్థను ఏర్పరచుకోవడం జరిగింది. ఆ రకంగా సోషల్ అగ్రిమెంట్ జరిగింది, సోషల్ కాంట్రాక్ట్ జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ రకంగా సమాజాలు వ్యక్తుల యొక్క అవసరాలను తీర్చడానికి ఏర్పడే అనేటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. మరి ఇంకా డెఫినేషన్ ఆఫ్ కమ్యూనిటీ అనేటువంటిది ఒక సముదాయం. దెర్ ఈజ్ నో సింగిల్ అగ్రీడ్ అపాన్ definition of community, but generally community implies that there are relationships between a group of people. మరి కొంతమంది వ్యక్తులు గ్రూప్ ఆఫ్ పీపుల్ దాన్ని ఇన్ ఏ సర్టెన్ జియోగ్రాఫికల్ లొకేట్ ఇన్ ఏ సైబర్ స్పేస్ దట్ గో బియాండ్ క్యాజువల్ అక్నాలెడ్జ్మెంట్. దీస్ relationships are closer than casual relationships because the group share some common goals, values, and perhaps a way of life that reinforce each other, creates positive feelings, and results in a degree of mutual commitment and responsibility. Communities where, as do the individuals who are members of them, but community also implies a degree of constancy in fellowship and belongingness among members. మరి కమ్యూనిటీ అనేటువంటిది ఒక సముదాయము. ఈ సముదాయాలను చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు. గ్రామీణ సముదాయం, నగర సముదాయము, ఆటవిక సముదాయము. ఈ రకంగా ఏ సముదాయాన్ని తీసుకున్నా కూడా సముదాయాలు అనేటువంటివి ఎట్లా ఏర్పడతాయి అంటే ఆ సముదాయంలో ఉండేటువంటి ప్రజల మధ్యన మరి ఒక కామన్ మరి కల్చర్ అనేటువంటిది ఉంటుంది అక్కడ. మరి వాళ్ళ ఒక నిర్ణీతమైనటువంటి ప్రాంతంలో పూట సహజీవనం కొనసాగిస్తూ ఉంటారు. మరి ఆ రకంగా నిర్ణీతమైన ప్రాంతంలో పూట సుదీర్ఘకాలంగా సహజీవనం కొనసాగించేటువంటి ఒక వ్యక్తుల యొక్క మరి సముదాయాన్ని గ్రూప్ను మరి సముదాయంగా ఇక్కడ పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే మరి ఆ వ్యక్తులు ఆ సముదాయంలో ఉండేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఒకరికొకరు సహకారం చేసుకుంటూ మరి వాళ్ళ యొక్క మరి అన్ని రకాలైనటువంటి మరి వాళ్ళ యొక్క లక్ష్యాలను సాధించుకోవడానికి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా సముదాయాలు అనేటువంటి వాటిని మనం ఇక్కడ గుర్తించడానికి మరి దోహదపడుతూ ఉంటుంది అన్నమాట. ద వర్డ్ కమ్యూనిటీ ఈస్ derived from Latin and has been used in the English language since the 14th century. It refers to the both development of a social grouping and also the nature of relationship among the members. కమ్యూనిటీ పదం లాటిన్ పదం నుంచి వచ్చిందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా సముదాయాన్ని చెప్పడానికి మనకు ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి కొన్ని నిర్వచనాలను ఇక్కడ పరిశీలించడం జరుగుతూ ఉంటుంది.
ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు సముదాయానికి ఏ రకమైనటువంటి నిర్వచనం ఇచ్చినారంటే, అకార్డింగ్ టు బోగర్దాస్ అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త, కమ్యూనిటీ ఈజ్ ఏ సోషల్ గ్రూప్ విత్ వి ఫీలింగ్ అండ్ లివింగ్ ఇన్ ఏ గివెన్ ఏరియా. కమ్యూనిటీ అనేటువంటిది ఒక సామాజిక మరి వ్యక్తుల సమూహం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తుల మధ్యన మనము అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు బోగర్దాస్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ద్వారా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కమ్యూనిటీ అంటే మరి మనము అనేటువంటి ఒక ఫీలింగ్ వెళ్ళినటువంటి ఒక వ్యక్తుల సముదాయం. వాళ్ళు ఒక నిర్ణీతమైనటువంటి ప్రాంతం లోపల సహజీవనం చేస్తూ ఉంటారని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అకార్డింగ్ టు మైకెవర్, కమ్యూనిటీ is an area of social living marked by some degree of social coherence. According to Akban and Nipkoff, described community as a group of collection of groups that inhabits of locality. Mari Lundberg, community means a human population living with a limited geographic area and carrying a common interdependent life. Talcott person defined community as a collectively the members of which share a common territorial area as their base of operations for daily activities. So many socialists define different ways, but there is a common point, that is a people sharing a common culture and they are living in a given territorial area. According to the tennis community is defined as an organic, natural kind of social group whose members are bound together by the sense of belonging, created out of everybody contacts covering the whole range of human activities. He has presented ideal, typical pictures of the form of social associations. Kinsley Davis defined it is all the smallest territorial group that can embrace all aspects of social life. A community is a group of people inhabiting in a given geographical area, sharing a common way of life, working together for certain ends, aware that they belong to the community as well as the larger society, people with common living patterns and organized social life. Characters of community. Territory. Close and informal relationships, mutuality, common values and beliefs, and organized interactions, strong group feeling, cultural similarity. These are the characters of the community. Territory. A community is a territorial group. We can say, example, Indian community, village community, urban community, for example. It occupied defined geographical area. They reside in that locality. Community promotes that people to fulfill their common interests and needs. People possess a strong bond of social solidarity. Locality is a basic factor of community life. The community includes the physical factors like fertile soil, minerals, forest, fishes, vegetarian resource, climate, etc. Community provides peace, protection, common culture and social system. People will say together, share their common interests and be conscious of their unity. People will be indifferent by their own group, which promotes sense of awareness, living and sharing, developing bond among their members. Group of people share the basic conditions of common life. Group members can act collectively in an organized manner. So that is the community. మరి డెఫినేషన్స్ ఆఫ్ ద అసోసియేషన్. అసోసియేషన్ అంటే ఏమిటి, మరి దాని యొక్క నిర్వచనం ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తాం. అన్ అసోసియేషన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్గనైజ్డ్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్ ఆర్ ఎ లిమిటెడ్ మెంబర్ ఆర్ ఆఫ్ పర్పస్. అసోసియేషన్ని కొంతమంది వ్యక్తులు ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ కోసం దాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, మరి ట్రేడ్ సంస్థలు కావచ్చు, మరి వివిధ రకమైనటువంటి చాలా రకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ మనం చెప్తూ ఉంటాం అన్నమాట.
To constitute an association, there must be firstly a group of people. Secondly, the people must be organized one. In another word, there must be certain rules for their conduct in the group. And thirdly, they must have a common purpose of specific nature of pursuit. Thus, family, church, trade union, music club are all the intents of association. Association may be formed on several bases. For example, on the basis of duration, temporary or permanent, like fluid relief association, which is the temporary, and state, which is permanent. Or on the basis of power, it gives sovereign like state, semi-sovereign like university, and non-sovereign like club, or on the basis of function. Biologically, like family, occasional like trade union or teachers associations, recreational like tennis club or musical club, philanthropic like charitable societies. Some of the definitions of associations. According to Makever, an organization deliberately formed for the collectively pursuit of some interest or set of interest, which the members of it share, it termed as association. Ginsberg, according to Ginsberg, an association is a group of social beings related to one another by the fact that they possess or have instituted in a common and organized with a view to securing specific end to specific ends. Mari, according to Cooley, by an association, I mean any group of persons pursuing a common purpose by a cause of cooperative action extending beyond a single act, and for this purpose agreeing together upon certain methods of procedure and laying down in however rudimentary a form rule of common action. According to సోషలిస్ట్ మరి కమ్ అసోసియేషన్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక లక్ష్యాన్ని సాధించడానికి కొంతమంది వ్యక్తులు కొన్ని నియమాలకు లోబడి మరి ఏర్పరచుకునేటువంటి ఒక సంస్థ అని చెప్పడం జరుగుతుంది. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ అసోసియేషన్. ఇట్ ఈస్ ఏ సర్టెన్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్. Association is a group of persons collected together with some particular aim. It is a concrete group which can be seen while like at work, thus in a country or to society. Association is a concrete from organization of human beings. Association is established. Like community association does not grow spontaneously. It has no natural growth and it does not grow itself. They are created by men to satisfy some motives, and cause rules and regulations are formed to run a particular kind of association, and the member of association run it the basis of these rules and regulations. There we find a code of conduct to be followed by the office bearers and other members of the association. Moreover, the rules and regulations are the subject to distinct changes if the case of association desire to. Determined. No association is formed without any aim. First, there is no problem, and the solution of which becomes the aim of the association formed to solve such problems. For example, it is a domestic association. Then its aim will naturally to be stage, dramas, and plays. No association can maintain its internally without any distinction and establish. Followers of rules and regulations are the only members. Every association floats one ground of certain rules and regulations. It also contains code of conduct for the members. Those who follow the rules and regulations provide for and participates in the pursuit of the aim of association are only called as the member of it. Unknowing acting discount obligation of members may be expelled from the membership as per the procedure formed for the purpose. For example, if the member of political association stops believing or starts criticizing the policies of the association of which he has been hated, the supporter shall cease to be the member. It also becomes obligatory for every member to cooperate with others in the achievement of the goals of the association. Its membership is voluntary. Association membership is voluntary. ఇష్టం ఉంటేనే వ్యక్తులు తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మరి
అంతేగాని సమాజం యొక్క మెంబర్షిప్ వాలంటరీ కాదు, అది న్యాచురల్గా ఉంటుంది అనమాట. అండ్ అసోసియేషన్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ ఆర్గనైజేషన్ లైక్ స్టేట్ ఆర్ సొసైటీ. Neither it is a natural organization in which everyone contribute can be asked for their natural grounds. Neither there is any common instincts among the persons based on a common ideology to become the member of particular association. And also there is no whips from the heaven or state to every citizen to form association and to become its member. But the membership association is voluntary. A person become the members because he wants it and only because he likes it, and if he grows as a feeling of dislike, he is absolutely free to dissolve any such of associations. An association exists for its aim and objects. The life of association is up to the achievement of the aim for which it has been created. The existence of association after his achievement of the aim becomes immaterial and irrelevant. It becomes nominal and lifeless body of formalities only. The aim is the soul of the association. Differences between association and communities. అసోసియేషన్ అనేటువంటి దాన్ని మనం ముఖ్యంగా మరి ఇక్కడ తీసుకున్నట్టయితే మరి పిఆర్టీ లాంటివి కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీలు కావచ్చు, లేదంటే ఇంకా వాలంటరీ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వాటిలో ఉండేటువంటి మరి వ్యక్తిత్వం అంటే సభ్యత్వమైనటువంటిది వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలపైన ఆధారపడి ఉంటుంది. అతనికి దానిపైన మరి ఇంట్రెస్ట్ ఉంటేనే వ్యక్తి మెంబర్గా చేరవచ్చు, లేదంటే ఎప్పుడైనా అసోసియేషన్ నుంచి బయటకు వచ్చేటువంటి స్వేచ్ఛ అతనికి ఉంటుంది. సో ఆ రకంగా అది కంపల్సరీ ఏం కాదు. సో మరి సముదాయానికి, కమ్యూనిటీకి, అసోసియేషన్కి ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏంటంటే, అసోసియేషన్ అనేటువంటిది విత్ ఇన్ ద కమ్యూనిటీ ఉంటుంది. విత్ ఇన్ ద కమ్యూనిటీ అంటే ఒక కమ్యూనిటీ లోపల చాలా రకమైనటువంటి అసోసియేషన్స్ ఉంటాయి. మరి కమ్యూనిటీ అనేటువంటిది మాత్రం మరి ప్రజల యొక్క మరి ఒక కామన్ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతానికి పరిమితం ఉంటుందని చెప్పి చెప్పుకోవడం జరిగింది అనమాట. సో ఆ రకంగా మరి కమ్యూనిటీకి మరి అసోసియేషన్కి చాలా తేడా ఉంటుంది. సమాజానికి మరియు సొసైటీకి అసోసియేషన్ కూడా చాలా తేడా ఉంటుంది. సొసైటీ అనేటువంటిది, సమాజం అనేటువంటిది ప్రతి చోట ఉంటుంది. ఆ రకంగా ప్రతి చోట మరి అసోసియేషన్ ఉండాలనేటువంటి రూల్ ఏం లేదు. మరి అసోసియేషన్స్ లేకుండా కూడా సమాజాలు చాలా సుదీర్ఘకాలం మనుగడ కొనసాగించినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన చరిత్రలో చూసుకున్నట్టయితే మరి కింగ్డమ్ రాజుల కాలంలో ఒకట ఏ రకమైనటువంటి అసోసియేషన్స్ లేవు. అయినా సమాజాలు వాటి యొక్క సంస్కృతిని, వాటి యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ముందు తరాలకు, భవిష్యత్ తరాలకు ఇవ్వడాన్ని కూడా మనం ఇప్పటివరకు చూసినాం. సో ఆ రకంగా కమ్యూనిటీ లోపల మరి వివిధ రకమైనటువంటి చాలా రకమైనటువంటి అసోసియేషన్స్ మరి ఏర్పడడం, కొంతకాలానికి అవి మరి కాలగమనం లోపల కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ సముదాయాలు ఎప్పుడు ఆ రకంగా కాదు. సముదాయాలు ఎప్పుడూ ఉంటాయి సమాజం లోపల. మరి ఆ సముదాయాలు అనేటువంటివి ప్రజల వాళ్ళ యొక్క మరి ఒక నిర్దిష్టమైనటువంటి విలువలను, ఆచారాలను కాపాడడానికి ఏర్పడతాయి. కాబట్టి ప్రజల మధ్యన మరి ఐక్యతను పెంచడానికి సముదాయాలు మరి దోహదపడుతూ ఉంటాయి. కాబట్టి సముదాయం లేకుండా, మరి సమాజాలు లేకుండా మరి అసోసియేషన్స్ అనేటువంటివి మరి ఉండవు. అంతేగాని మరి సమాజాలకు, సముదాయాలకు అసోసియేషన్స్ అనేటువంటివి మరి ముఖ్యం అనేటువంటిది కూడా మనం చెప్పడానికి ఇక్కడ ఆస్కారం లేదు. మరి అసోసియేషన్స్ లేకుండా సమాజాలు ఉంటాయి, సముదాయాలు ఉంటాయి. కానీ సముదాయాలు లేకుండా, సమాజాలు లేకుండా అసోసియేషన్లు ఏర్పడడానికి మరి ఆస్కారం లేదు అనేటువంటి దాన్ని ఇంతవరకు మనం గమనించడం జరిగింది. ఆ రకంగా సముదాయము అనేటువంటి దాన్ని, మరి సమాజము అనేటువంటి దాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలన్నమాట. సో ఈ రకంగా సమాజము అనేటువంటి విషయాన్ని మరి చెప్పడం జరిగింది.